చాలా కాలం నుంచి మీరు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు అడుగుదామనే ఒక ప్రశ్న మనసులో అంటే అది ఇంటర్వ్యూలో అడిగితే అందరికీ తెలియాలి. ఎందుకంటే మీ లాయల్టీ ఏంటి వైఎస్ఆర్ పట్ల అన్నది నేను కళ్ళారా చూశాను. ఆయన మీకు ఎంత గౌరవం ఇచ్చేవారు, మీరు ఎంత లాయల్గా ఆయనకు ఉండేవారు ఆ కుటుంబానికి అనేది బహుశా నేను అనంతపూర్లో పనిచేసినప్పుడు కానీ, హైదరాబాద్లో ఉన్నప్పుడు కానీ, ఈస్ట్ గోదావరిలో మీరు రెవెన్యూ మినిస్టర్గా ఉన్నప్పుడు మీతో ఉన్నటువంటి బంధంతో కానీ నేను బాగా క్లోజ్గా అబ్జర్వ్ చేశాను. అంటే అటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం మీరు ఖచ్చితంగా మీరు కూడా జగన్తో ప్రయాణిస్తారని అందరూ భావించారు, నేను ఫస్ట్ భావించాను. కానీ అది జరగలేదు. ఎందుకంటారు? ఇది మీరు ప్రశ్న ఒక నిమిషంలో అడిగినా దీనికి చాలా మాట్లాడాల్సిన చెప్పాలి. పర్లేదు, చెప్పండి. చాలా మాట్లాడాల్సి. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు లేకపోవడమే అన్ని అనర్థాలకు, ఐ టు బిలీవ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆల్సో బిలీవ్, అన్ని అనర్థాలకు కారణం. నేను పూర్తిగా నమ్మేటువంటిది అతను ఉండింటే పరిపాలనలో కానీ, పార్టీ పరంగా కానీ, లేకపోతే ఈ రాష్ట్ర విషయంలో కానీ, ఈవెన్ ఇంక్లూడింగ్ ఇన్ నేషనల్ లెవెల్లో కానీ ఈ విధమైనటువంటిది ఉండేది కాదు. బీజేపీకి ఇంత ప్రాపకం ఇది వచ్చేటువంటిది కూడా కాదు. రాహుల్ గాంధీ గారిని ఎప్పుడో మేము ప్రధాని చేసేటువంటి వాళ్ళం. 2014లోనే చేసేవాళ్ళం, లేదంటే 2019లో గ్యారంటీ చేసేటువంటి వాళ్ళం. అంటే ఇతరంతా దేశానికంతా ఇదేని కాదు. 2 ప్రభుత్వాల్లో కూడా బోత్ యూపీఏ గవర్నమెంట్స్ ఇక్కడ నుంచినే కాంట్రిబ్యూషన్, ఇక్కడ నుంచినే కాంట్రిబ్యూషన్. మాతో ప్రతిజ్ఞ చేయించినారు. రాజశేఖర రెడ్డి గారు మాతో ప్రతిజ్ఞ చేయించినారు పిసిసి ఆఫీస్లో 2009లో ఎలక్షన్లు అయిన తర్వాత. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసేంత వరకు మనం విశ్రమించకూడదని మేమందరం కూడా ఆ రోజు ఓత్ తీసుకున్నాం. దానికి కట్టుబడే అతని మాట ప్రకారం రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చూడాలి. ఎంతో అంత ఉడతా భక్తిగా మాకెంత చేతనైతే ఎంత మేము చేయాలి అనేటువంటి దాంతోనే నిరీక్షిస్తున్నాం, దానిలో ఉన్నాం. దట్ ఈజ్ ద మెయిన్ అండ్ ఫోర్మోస్ట్ రీజన్ టు కంటిన్యూ ఇన్ కాంగ్రెస్ పార్టీ. రైట్. వెన్ కమ్స్ టు జగన్, దురదృష్టం పావురాలగుట్టలో ఆ రోజు ప్రమాదం జరిగినప్పుడు నేను, వెంకట్రామరెడ్డి, అనంత వెంకట్రామరెడ్డి, మేమందరం కూడా ఒక 20-30 మంది పౌరాలగుట్ట నడిచిపోయినాం. పోయే క్రమంలో TV5 అతను ఎదురొచ్చినాడు. ఇంతకుముందు అనంతపూర్లో కూడా పనిచేస్తాడు, పేరు గుర్తులేదు. లీన్గా రెడ్డిగా ఉన్నాడు, యూ మస్ట్ బి నోయింగ్. అతను ఎదురొచ్చినాడు. లేదు సార్, అంత తునాతునకలు అయిపోయింది, ఇంకా అక్కడ లేదు అని మాకు ఎదురొచ్చినాడు. ఎదురొస్తే అతను అడిగినటువంటి ప్రశ్న, ఎవరు సార్ మీ ముఖ్యమంత్రి, ఎవరు, ఇది సందర్భమా అని అన్నాను. ఎవరెవరు కావాలి కదా సార్, ఎవరెవరు కావాలంటే జగనే మా ముఖ్యమంత్రి అన్నాను నేను. I was the first person. So you are the first person. I was the first person to hear out. ఊరికే ఏదో గుసగుసన మరుగులో ఇంకోటో సంతకాలో కాసమా, ఆన్ రికార్డ్ మీడియాలో TV5లో ఈరోజు కూడా వెతకండి, మీకు ఉంటుంది. అది ఆర్కైవ్స్లో పోతే డెఫినెట్గా ఉంటుంది. ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్. సో దీనిలో నేను అదంతా అయిన తర్వాత, సరే క్రిమేషన్ అయింది, మిగిలిందంతా అయిపోయింది. అయిన తర్వాత నేను జగన్తో కనీసం 4-5 సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. ఫస్ట్ చెప్పడం జరిగింది, అతను ఏదైతే ఈ ఓదార్పు యాత్ర అన్నాడో అప్పుడు నేను చెప్పిన, జగన్ నాకంటే చిన్నవాడు కాబట్టి, జగన్ ఇది ఈ విధంగా పోవడం కరెక్ట్ కాదు. అనంతపురంలో నేను జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మేమందరం కూడా అనంతపురం జిల్లాలో ఆ రోజు ఆత్మహత్యలు విపరీతంగా జరుగుతూ ఉంటే, తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు భిక్షాటన చేసి, అసెంబ్లీ నుంచి అనంతపురం జిల్లాలో భిక్షాటన చేసి ఆ రోజు 110 కుటుంబాలకు ఆర్థికంగా ఆమెను పిలిపించి, సోనియా గాంధీని పిలిపించి
ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో 1,00,000 మందితో మీటింగ్ పెట్టి ఆ బాధిత కుటుంబాలంతా కూడా సపరేట్ సమ్మేళనీస్ వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళతో ప్రతి కుటుంబంతో మాట్లాడించి వాళ్ళకి చెక్కులు ఇచ్చి విద్యాపరంగా కూడా మరి ఏదైనా తోడ్పాటు కావాలంటే అక్కడ ఉన్నటువంటి మా నాయకులే కొంతమందిని అడాప్ట్ చేసుకొని అది చేయడం జరిగింది. నాకు వదిలి యూ ప్లీజ్ లీవ్ ఇట్ టు మీ. ప్రతి జిల్లాలో కూడా ఎవరైతే అన్న చనిపోయిన తర్వాత ఆత్మహత్యలు చేసుకున్నారో లేకపోతే గుండె ఆగి చనిపోయినారో ఆవేదనతో వాళ్ళందరూ కూడా ఆయా జిల్లాలో ఒక చోట చేర్పించి నీ ద్వారానే నువ్వు ఎట్లు ₹1,00,000 ఇవ్వాలనుకున్నావు, నేను కూడా ఏసీసీతో మాట్లాడతాను, నేను కూడా ₹1,00,000 వచ్చేట్లు చేస్తాను అని చెప్తే 5 కోట్ల రూపాయలు వాళ్ళు రిలీజ్ కూడా చేస్తారు. ఏసీసీ నుంచి 5 కోట్ల రూపాయలు, ఎందుకంటే 500 మంది చనిపోయినారంటే 5 కోట్ల రూపాయలు ఆ రోజు పిసిసి కూడా వాళ్ళు ఏసీసీ నుంచి ట్రాన్స్ఫర్ కూడా వాళ్ళు చేసినారు. ఇవి చేద్దామని చెప్పినాను. సరే ఎందుకు ఒప్పుకోలేదు. అయినా నేను వెస్ట్ గోదావరిలో అతను ఓదార్పు చేస్తుంటే ఐ వెంట్ దేర్. ఆ రోజు ఉండవల్లి గారు కూడా అనుకోకుండా వచ్చినారు, నేను కూడా ఉన్నాను. నేను పోయినాను, అతనితో పాటు కొంతసేపు ఉన్నాను. నేను ఆ రోజు నాకు రోషయ్య గారి నుంచి ఈ విధంగా మంత్రిగా ఉండి ఇట్లా చేస్తా ఉంటే ఎట్లంటే హీజ్ ఏ కాంగ్రెస్ మ్యాన్, హీజ్ ఏ కాంగ్రెస్ మ్యాన్. కాంగ్రెస్ ఉన్నంత వరకు అందులో నేను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిని కూడా అని చెప్పడం జరిగింది. సో మరోసారి కలిసిన ఇది కాంగ్రెస్ మాట ఎత్తు, నాయకత్వం ఇది తీసుకో, వాళ్ళు కూడా ఇస్తారు అనేటువంటి ఎందుకో కాలేదు. మరి అది రోజు రోజు దూరం పెరుగుతూ వచ్చింది. చెప్తాను, దూరం పెరుగుతూ వచ్చింది. అది అంతటితో ఆగకుండా పరోక్షంగానో మరో రకంగానో పార్టీ మీద కూడా ఇది చేయడం అనేది వచ్చింది. ఈ మధ్య కాలంలో అంతకుముందు అంటే జస్ట్ టేక్ వన్ స్టెప్ బ్యాక్ అండ్ టెల్ యూ, అతను ఓదార్పు యాత్ర స్టార్ట్ చేయకముందు ఢిల్లీలో మేడం సోనియా గాంధీని ఆ రోజు కలిసి నా దగ్గర హైదరాబాద్కి వచ్చినప్పుడు నన్ను రమ్మన్నాడు. నేను ఇంటికి పోయినా. నాతో జగన్ చెప్పినటువంటిది, అన్న నాన్న పోయినారు అనేటువంటి ఆ బాధ అంత ఉన్నా కూడా మేడం ఒక తల్లి మాదిరి నన్ను బాగా ఆప్యాయంగా చూసుకుంది. నీ ఇంట్రెస్ట్ నేను కాపాడుతాను, మా బాధ్యత అని చెప్పిందన్న. నీకు మంత్రి అవుతావా, ఢిల్లీలో కేంద్రంలో మంత్రి అవుతావా, ఎంపీగా ఉన్నావు, లేకపోతే పిసి ప్రెసిడెంట్ అవుతావా అని అడిగింది. దీనిలో హౌ టు గో అబౌట్ అని అడిగితే నేను చెప్పిన, ఇక్కడ వద్దు, మళ్ళీ రెండో ఇక్కడ కేంద్రం వద్దు, ఇక్కడ నీవు అక్కడనే ఉండు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఉన్నారు కదా, రాజేష్ పైలట్ కొడుకున్నాడు, సింధియా కొడుకున్నాడు, వాళ్ళందరూ కూడా క్లోజ్గా మూవ్ అవుతున్నారు. నీవు కూడా అక్కడనే ఉంటే డెఫినెట్గా నాన్న ఆ విధంగా ఢిల్లీలో ఆ సంబంధాలు ఏర్పరచుకునే కదా 20 సంవత్సరాలు ఫైట్ చేసినాడు వాళ్ళతో. అక్కడ ఉండు, నీవు కాంగ్రెస్ పార్టీ అనేటువంటి లక్ష్మణ్ రేఖ దాటద్దు. నీవు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు, అది సంవత్సరమా, 6 నెలల, 5 ఏండ్ల, 20 ఏండ్ల, నిన్ను భుజం కాసేటువంటి బాధ్యత మాది ఉంటుంది. యూ ప్లీజ్ టేక్ మై వర్డ్ అని చెప్పినాను. దురదృష్టం ఏమంటే ఢిల్లీలో కొంతమంది, నేను పేర్లు చెప్పడం బాగుండదు కానీ తెలంగాణలో కొంతమంది, ఆంధ్రప్రదేశ్లో కొంతమంది జగన్ అంటే రాజశేఖర్ రెడ్డి గారిని వ్యతిరేకించేవాళ్ళు, మెయిన్ వ్యతిరేకించేవాళ్ళు. కొంత అతనితో ఉన్నట్టు నటించినా వ్యతిరేకించేవాళ్ళు. ఇతని మీద ఎంత చెప్పాలో అంత చెప్పేస్తారు. సో ఇతను కూడా కట్ ఆఫ్ అయిపోయింది, అక్కడ పోకుండా కట్ ఆఫ్ అయిపోయింది. సో దాంతో ఇంకా ఇదైపోయింది. నాకు చివరికి జగన్ ఒక సందర్భంలో రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే సెంట్రల్ హాల్లో మన
తెలుగు విలేకరులు అక్కడ ఉంటే ఎట్లా నెక్స్ట్ ఎట్లా ముఖ్యమంత్రి ఎవరు అంటే ఇంకా జగన్ ఇంకా అతను నాకు రాదేమో అనుకొని, ఎందుకంటే వీళ్ళందరూ కూడా చేసుకున్నటువంటి అప్పటికే కొంచెం దీనిగా ఉంది. ఎవరు అంటే మా రగన్ని, అంటే నన్ను ఉద్దేశించి మా ముఖ్యమంత్రి క్యాండిడేట్ అని అతను చెప్పినాడు. బయట వచ్చి మన వాళ్ళు ప్రెస్ వాడు ఇట్లా మాట్లాడితే మళ్ళీ జగన్తో నేను చెప్పి, జగన్ ఇట్లా మాట్లాడద్దు, నువ్వు ముఖ్యమంత్రి కావాలి, నిన్ను ముఖ్యమంత్రి చేయడం మా బాధ్యత, చేస్తా. ఆ విధంగా వాళ్ళతో లూజ్గా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు అని కూడా నేను అతనికి చెప్పడం జరిగింది. సో మై ఇంటెన్షన్ వాజ్ వెరీ క్లియర్. ఇంకోటి కూడా చెప్పినాను, చివరికి మధ్యలో ఇంకా అనేకమైనటువంటి ఉన్నాయి, కానీ చివరికి ఎవరు కిరణ్ ముఖ్యమంత్రి అయినాడు. జగన్ పార్టీ లైన్లోనే ఉండింటే, లేక వాళ్ళు కూడా ఈ పితూరులని కూడా విని ఉండకపోయి ఉండింటే జగన్ 100% అతనే ముఖ్యమంత్రి అయ్యేటువంటి వాడు, డెఫినెట్గా అయ్యేటువంటి వాడు. సో ఇది కిరణ్ అయిన తర్వాత జగన్ నాకు ఫోన్ చేసి, నేను ఊళ్ళో ఉన్నాను, మార్నింగ్ 7 o'clock 6:37కి ఫోన్ చేశాడు. నేను రెడీ అవుతున్నాను, ఫోన్ చేశాడు. ఫోన్ చేసి అన్న నేను రిజైన్ చేస్తున్నాను అన్నాడు. ఏ దానికి అన్నాను, ఎంపీకి అన్నాను. ఎందుకు అన్నాను, ఎంపీకే కదన్నా, పార్టీకి కూడా రిజైన్ చేస్తున్నాను. అంటే మా కుటుంబంలోనే చిచ్చు పెడతా ఉన్నారు. అంటే అతను వివేకానంద రెడ్డిని మంత్రిగా తీసుకోవడము ఇది అనేటువంటిది ఇది సరైనది కాదు కదన్నా, నేను రిజైన్ చేస్తున్నాను అని అన్నాడు. ఆలోచన చెయ్యి, ఎందుకు తొందరపడతావు, ప్రపంచమేమి మునిగిపోదు, వెయిట్ బీ పేషెంట్ అని చెప్పిన. లేదన్నా నువ్వు కూడా నాతో రావాలన్నా అన్నాడు. చెప్పిన, జగన్ నేను కాంగ్రెస్ వాడిని, నేను కాంగ్రెస్లో ఉంటాను, నువ్వు కాంగ్రెస్లో ఉండు, ప్లీజ్ కాంగ్రెస్లో ఉండు, మేమందరం కూడా నీతో ఉంటాం. యంగ్స్టర్స్ అంతా నీతోనే ఉన్నారు. కొంతమంది వయసు అయినటువంటి వాళ్ళు, రాజశేఖర్ అన్న మీద సరిగా లేనటువంటి వాళ్ళు ఉండొచ్చు కాక, ఎంతకాలం ఉంటారు వాళ్ళు, నెక్స్ట్ వస్తారు కదా, ప్లీజ్ వెయిట్ చేయని చెప్పాను. కుదరలేదు, జరిగింది. మళ్ళీ మధ్యలో కూడా అనేక సందర్భాల్లో అనేకమైన జరిగింది. కానీ బట్ ఐఎమ్ ఏ కాంగ్రెస్ మ్యాన్. జగన్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయి ఉంటే ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ ఉండేటువంటిది అనేది నేను పూర్తిగా నమ్ముతాను. లేదు, దట్ వాజ్ ద లాస్ట్ ఫోన్ కాల్. మళ్ళీ ఒకసారి అతనికి ఏది విశాఖపట్నంలో కత్తిది ఏదో జరిగింది కదా, అప్పుడు ఐ ట్రై టు కాంటాక్ట్ హిమ్, నాకు ఫోన్ దొరకలేదు. అతను ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఒకసారి అభినందించాలని ట్రై చేసా, అప్పుడు కూడా దొరకలేదు. సరే, మధ్యలో వాళ్ళు వేరే వీళ్ళు వచ్చి మాట్లాడడం చేయడం అది ఉంది, కానీ దాని గురించి లేదు. తర్వాత ఎప్పుడు టచ్లో